దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రములు. ఈరోజు మనము దేవుని వాక్య ధ్యానముగా యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, జీవాధిపతివైన యేసయ్య, ఈ దినము తండ్రి, మీ పేరట పంపబడిన వారికి కలిగే శోధనలు, అవమానాలు ఎలా ఉంటాయోనని మేము ఈ దినమునైనా నీ మాటల ద్వారా తెలుసుకుంటుండగా తండ్రి, మేము కూడా అటువంటి శోధనలో, అవమానములో ఉన్నామేమోనని మేము పరీక్షించుకునే భాగ్యమును దయచేయండి. అవును తండ్రి, మేము నీ యందు నిలిచి ఉన్నామనే సంగతిని మీరు మాకు ఈరోజు తెలియచేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే పంపబడినవాడు. ఈ మాటని మనము చదువుకోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు కొంతమంది వ్యక్తులని పంపించినప్పుడు ఆయన వారి కొరకు కార్యాలు చేయాలనుకున్నా, లేకపోతే వారి జీవితంలో ఆయన కార్యాలు చేసినా, ఆ వ్యక్తులకి కలిగే శోధనలు, అవమానాలు ఎలా ఉంటాయోనని ఈ దినం మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులమైన మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయనను గురించి తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యక్తికి ఎదురైన అనుభవమే ఎదురవుతుంది. కాబట్టి ఆ అనుభవాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది కృంగిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే ఈరోజు వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారి కొరకు ఒక వాగ్దానము చేస్తున్నాడు. ఆయన పంపబడిన ప్రజలకు కలుగుతున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి ఎవరు వారికి తోడుగా ఉంటారోనని ఈ దినము దేవుడు మనకి తెలియచేయడానికి ఒక వ్యక్తిని బైబిల్లో మనకి చూపిస్తూ ఉన్నారు. ఆయన పేరైతే బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ ఆయనకున్న పేరేమిటంటే పుట్టినప్పటి నుండి గ్రుడ్డివాడు అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఒకరోజు యేసయ్య తన శిష్యులు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఒక మార్గ మధ్యమున పుట్టినప్పటి నుండి గురుడ్డివాడైన ఒక వ్యక్తి అక్కడ భిక్షమెత్తుకుంటూ యేసు ప్రభు శిష్యులకి కనబడినప్పుడు, యేసు ప్రభు శిష్యులకి ఆ వ్యక్తిని బట్టి దేవుని దగ్గర కొన్ని అనుమానాలు తీర్చుకోవాలనుకున్నారు. అవేమిటంటే, శిష్యులు అడుగుతున్నారు యేసు ప్రభువుని, అయ్యా, ఇతడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడిగా పుట్టడానికి ఇతను ఏమైనా తప్పు చేశాడా, లేకపోతే ఇతని తల్లిదండ్రులు ఏదైనా పాపము చేశారా, అందుకేనా ఇతనికి గురుడితనము వచ్చింది అని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇతను ఇలా గ్రుడ్డివాడిగా ఉండడానికి ఇతను కానీ ఇతని తల్లిదండ్రులు కానీ కారణము కాదు. దేవుని కుమారుడు మహిమపరచబడడం కొరకు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత తెలియపరచడం కొరకు ఇతనిని దేవుడే గ్రుడ్డివాడిగా ఎన్నుకున్నాడు అని
యేసు ప్రభు తన శిష్యులకి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభు చెప్పిన మాటని అర్థం చేసుకోలేక ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అదేంటి, ఇతను గుడ్డివాడిగా ఉంటే దేవుని కుమారుడు ఎలా మహిమపరచబడతాడు? ఇతనికి కంటి చూపు లేకుండా భిక్షమెత్తుకుంటూ ఉంటే దేవుడు తన కుమారుని ఎలా మహిమపరుస్తాడు అని ఆయన శిష్యులు తిరిగి ఆయనను అడిగినప్పుడు యేసు ప్రభువు నేల మీద ఆయన ఉమ్మితోటి బురదను తయారు చేసి అతని కన్నుల మీద ఆ బురదను ఉంచి, దగ్గరలో ఉన్న సిలోయము అనే కోనేరు ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు కళ్ళు కడుక్కో అని ఆ భిక్షగానికి చెప్పినప్పుడు ఆ భిక్షగానికి తెలియదు తన కళ్ళు వస్తాయని. ఏదో ఎవరో చేస్తున్నారు అనుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ బురద వెళ్ళి కడుక్కోమన్నాడు అని చెప్పి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి బురద కడుక్కున్న వెంటనే అతనికి తెలియకుండానే దేవుని కుమారుని ద్వారా ఆ భిక్షగానికి స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఈ గుడ్డివాడు యేసు ప్రభువుని అడగలేదు, అయ్యా నాకు కళ్ళివ్వు అని యేసు ప్రభువుని అడగలేదు. ఈ శిష్యులకి కలిగిన అనుమానమును తీర్చడానికి దేవుని కుమారుడని యేసు ప్రభువు తనను తాను ప్రత్యక్షపరుచుకోవడానికి ఆ గుడ్డివాడు అడగక ముందే యేసు ప్రభు అతని కన్నులు తెరిచినప్పుడు ఈ గుడ్డివానికి కూడా తెలియదు నన్ను ఎవరు బాగు చేశారా అని. కళ్ళు కడుక్కొని తేరి చూస్తే ఆయన చుట్టూ ఎవరూ లేరు. ఎందుకంటే యేసు ప్రభు నువ్వు వెళ్ళి కడుక్కో అన్నాడు, కానీ నేను కూడా నీతో వస్తానని చెప్పలేదు. అతను వెళ్ళి కడుక్కున్నాడు, ఎవరు లేరు. చూస్తే ఇతను కళ్ళు తెరుచుకొని నడుచుకుంటా వస్తూ ఉంటే కొంతమంది ఇతన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నవారు ఇతన్ని గుర్తుపట్టి అతన్ని దగ్గరికి పిలిచి అడుగుతున్నారంట, ఏమయ్యా నువ్వు ఇక్కడిక్కడే చిన్నప్పటి నుండి గుడ్డివాడిగా ఉండి భిక్షమెత్తుకునేవాడివి కదా, ఆ భిక్షమెత్తుకున్న నీకు, గుడ్డివాడిగా ఉన్న నీకు కళ్ళు ఎలా వచ్చాయి అని అడిగాడు. అడిగితే ఆ భిక్షకుడు అంటున్నాడు, ఏమోనయ్యా నా కళ్ళు ఎలా వచ్చాయో నాకైతే తెలియదు. యేసు అనే ఒక మనుష్యుడు ఆయన నా కళ్ళ మీద బురద ఉంచాడు, దాన్ని వెళ్ళి కడుక్కోమన్నాడు, అది మాత్రమే నేను చేశాను, నా కళ్ళు తెరవబడ్డాయి అని అక్కడ తనని అడుగుతున్న వారికి సమాధానం ఇస్తూ ఉన్నాడు ఈ భిక్షకుడు. ఇంతవరకు యేసు ప్రభు కార్యమును బట్టి, యేసు ప్రభువు ఆ గుడ్డివాణ్ణి పంపించిన విధానమును బట్టి ఆ గుడ్డి వ్యక్తి దేవుని మాటకు లోబడి స్వస్థతను పొందుకున్నాడు. అంతవరకే అతని జీవితము, యేసు ప్రభు క్రియలు బాగున్నాయి. అయితే ఈ పంపబడిన వ్యక్తికి కొన్ని శోధనలు వచ్చినాయి. ఆ శోధనలు ఏమిటంటే, అసలు నీకు కళ్ళు ఎలా వచ్చాయి? ఏమిటి ఆయనకు మొదటిగా వచ్చిన శోధన? అసలు నీకు కళ్ళు ఎలా వచ్చాయి? నువ్వు చిన్నప్పటి నుండి గుడ్డివాడివే కదా, మధ్యలో ఇవి రావడానికి వీల్లేదే. మధ్యలో కళ్ళు తెరవబడడం అనేది జరగని పనే. నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాం, నువ్వేమన్నా అబద్ధము చెప్తున్నావా? లేకపోతే చిన్నప్పటి నుండి గుడ్డివాడినని చెప్పుకుంటూ కళ్ళుండి కూడా ఉన్నావా అని ఇతను ఏం చేస్తున్నారంట, శోధిస్తూ ఉన్నారంట. నీకు ఎలా వచ్చాయో చెప్పు, ఎలా వచ్చాయో చెప్పు, అతన్ని నువ్వు చూసావా, నీ కళ్ళిచ్చిన అతన్ని నువ్వు చూసావా అని ఇతన్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నప్పుడు ఇతను తన జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనే చెబుతున్నా కూడా అక్కడ వారు దాన్ని స్వీకరించలేకపోతా ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది
యేసు ప్రభు వారి జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి చాలామంది ఏమంటారో తెలుసా? నిజంగానే నీకు స్వస్థత వచ్చిందా? నిజంగానే నువ్వు యేసు ప్రభువు నమ్ముకుంటే పిల్లలు పుట్టారా? నిజంగానే యేసు ప్రభు ద్వారానే నీ జీవితంలో మేలులు జరుగుతున్నాయా అని నమ్మలేని పరిసయ్యుల లాంటి మనుషులు ఈ దినాన్ని కూడా చాలా మంది జీవితాల్లో అక్కడక్కడ కనబడతా ఉంటారు. ఈ పంపబడిన వ్యక్తి తనకు కలిగిన దానిని బట్టి సాక్షార్థంగా నిలబడితే ఆ సాక్షార్థమైన ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు? శోధిస్తూ ఉన్నారు. ఆయన ఎంత విసిగించినా కూడా ఆయన అదే మాట చెబుతూ ఉన్నాడు. యేసు అనే ఒక మనుష్యుడు. అప్పటిదాకా ఆ గుడ్డి వ్యక్తి అనుకున్నాడు ఆయన మనుష్యుడే అనుకున్నాడు. మరలా అతని తల్లిదండ్రులను పిలిపించారంట. ఇతని మాట నమ్మక వాళ్ళ తల్లిదండ్రులను ఇద్దరిని పిలిస్తే వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాడంట, ఈ అబ్బాయి మీ అబ్బాయేనా? చిన్నప్పటి నుండి కళ్ళు లేకుండా ఉన్న వ్యక్తేనా? మరి ఇతనికి కళ్ళు ఎలా వచ్చాయి అని తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు వారు చూసినది వారు గ్రహించినది చెప్పకుండా, ఒకవేళ యేసు ప్రభువే చేశాడనంటే మమ్మల్ని ఏమన్నా ఈ ఊరు నుండి వెళ్ళేస్తారేమో, మనుషుల మధ్య నుండి వెళ్ళేస్తారేమో, మా కులము నుండి వెళ్ళేస్తారేమో, మా గోత్రాల నుండి వెలివేయబడతామేమోనని, అయ్యా ఈ బిడ్డ అయితే మా బిడ్డే, చిన్నప్పటి నుండి కళ్ళు లేనివాడే, మరి ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకైతే తెలియదని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు చేసిన కార్యాన్ని ఒప్పుకోక అక్కడ అబద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అబద్ధము అంటే, యేసు ప్రభు వారి జీవితంలో కార్యము చేసిన, యేసు ప్రభు వారి జీవితంలో క్రియలు చేసిన, యేసు ప్రభు ద్వారా తన కుమారుడు బాగుపడ్డాడని తల్లిదండ్రులకు తెలిసిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంట? మనుషులకి అక్కడ ఉన్న వారికి భయపడి, ఏమోనయ్యా మాకైతే తెలీదు, అతనికైతే వయసు ఉంది, ఏ ప్రశ్న అడిగినా చెప్పే జ్ఞానం ఉంది, ఏం మాట్లాడాలో చెప్పగలిగిన తెలివితేటలు ఉన్నాయి, కాబట్టి మీరే అడగండి అతన్ని ఎలా వచ్చాయో కళ్ళు అంటే, ఈ గుడ్డివాడు దేవుని దగ్గర నుండి స్వస్థత పొందుకున్నాక ఆయనకి ఎదురైన రెండవ అవమానం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు అతని పక్కన నిలబడకపోవడము గుడ్డివాడికి కలిగిన రెండవ అవమానము. హల్లెలూయా! ఎందుకు తల్లిదండ్రులు ఆ విషయాన్ని ఒప్పుకోలేకపోయారు అంటే, అప్పటికే యేసు ప్రభువుని గురించి ఒక దండోర వేయించారంట. యేసు అనే వ్యక్తిని మీరు అనుసరించినా, యేసు అనే వ్యక్తి మాటలు మీరు నమ్మినా, యేసు అనే వ్యక్తి యొక్క సహవాసంగా ఆయన చుట్టూ మీరు తిరుగుతున్నా మీరేమి చేయబడతారంట? మా సమాజము నుండి వెలివేయబడతారు అని అక్కడ ఉన్న వారందరికీ ఒక ప్రకటన వచ్చింది. కాబట్టి ఆ తల్లిదండ్రుల ప్రకటన విని కుమారుడు పక్షమున నిలవబడక కుమారుడికి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు. ఆ తల్లిదండ్రులే కదా చిన్నప్పటి నుండి ఆ కుమారుడు గుడ్డివాడై ఉంటే ఎంత బాధలు పడి ఉంటారో. ఆ కుమారుడికి కళ్ళు లేకపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత మనోవేదన ఉండింటుందో. హాస్పిటల్కి చూపించుంటారు, డబ్బులు ఖర్చు పెట్టించుంటారు, కళ్ళు వస్తాయా రావా అని అందరితోటి పరీక్షించి అడిగి ఉంటారు. కానీ దేవుని ద్వారా ఉచితంగా వచ్చిన ఆ స్వస్థతను బట్టి తల్లిదండ్రులు సంతోషించడం లేదు. కానీ వాళ్ళు ఏమైపోయారంట? కుమారుడికి కలిగిన స్వస్థతను బట్టి మనుషుల దగ్గర భయపడి కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినప్పటికీ తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయారు అని ఈ కుమారుడికి అర్థమైపోయింది.
మళ్ళీ పిలిచి అడుగుతున్నారంట ఈ పరిసయ్యులు. మళ్ళీ పిలిచి, నిజం చెప్పు, నిన్ను ఎవరు బాగు చేశారు, నీకు స్వస్థత ఎలా వచ్చింది అని మరలా అడుగుతుంటే ఈ గుడ్డి వ్యక్తి కోపం వచ్చేసిందంట. ఎందుకు మీరు ఇన్నిసార్లు నన్ను అడుగుతూ ఉన్నారు? నన్ను బాగు చేసిన వ్యక్తిని ఆయనకి శిష్యులుగా మీరు మారిపోవాలనుకుంటున్నారా? ఆయనతో కలిసి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? ఎందుకు నన్ను పదే గుచ్చి అడుగుతూ ఉన్నారు అని ఈయనకి కోపం వచ్చేసి వారిని అడిగినప్పుడు ఈ పరిసయ్యులు అంటున్నారంట, మేమేమే ఆయనకి శిష్యులమాము, నువ్వే అవుతావు, నువ్వే కదా బాగుపడింది, నువ్వే ఆయన శిష్యులు పోతావు, కానీ మేము మాత్రం ఆయన శిష్యులము కాము. మరి ఎందుకయ్యా మీరు ఇంత ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇంత అడుగుతున్నారు అంటే వారికి ఒక బాధ వచ్చిందంట. ఏమిటా బాధ అంటే, వారు ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి వారు బ్రతికిన దినాలన్నిట్లలో కూడా ఏ మనిషి కూడా పుట్టినప్పటి నుండి గుడ్డివాడుగా ఉన్న వ్యక్తి కళ్ళు తెరిచి చూడడం వాళ్ళు చూడలేదంట. అలా చూసిన దినము విశ్రాంతి దినమైందని వీరికి బాధ కలుగుతుందంట. ఈరోజుట్లో చాలామంది కూడా ఒక మనిషి బాగుపడుతున్నాడంటే సంతోషించరు, కానీ ఆ మనిషి ఎలా బాగుపడ్డాడు, ఎందుకు బాగుపడ్డాడు, దేని కొరకు బాగుపడ్డాడు అని పరీక్షించే వాళ్ళే. కానీ సరేలే, చిన్నప్పటి నుండి ఎన్నో అష్ట కష్టాలు పడి బాగా బ్రతుకుతున్నాడు కదా అని ఏ వ్యక్తి సంతోషించరు. ఏ వ్యక్తి కూడా హృదయంలో ఆనందించరు. పాపము నాకు అనిపిస్తుంది, ఈ భిక్షగాడు అనుకుని ఉంటాడు, ఏంటి కళ్ళు వచ్చిన తర్వాత నాకు ఈ కష్టం అని. గుడ్డిగాడిగా ఉన్నప్పుడే ఎవరో ఒకరు ఎంతో కొంత భిక్షం వేస్తే ఆ భిక్షాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ఆయన పోషణ పొందుతున్నాడు. కానీ అతను కళ్ళు తెరవబడిన తర్వాత అతనికి కష్టాలు మొదలయ్యాయి, శోధనలు మొదలయ్యాయి. అందరూ విడిచిపెడుతూ ఉన్నారు, ఎవరు ఆయనకి తోడుగా లేరు. అలాంటి సమయంలో మనుషులకు వచ్చిన కష్టం ఏమిటంట, యేసు ప్రభు విశ్రాంతి దినమున ఇతన్ని స్వస్థపరిచాడు. అంటే వారు అక్కడ ఒప్పించాలనుకున్నది ఏమిటంటే, యేసు దేవుని కుమారుడు కాదు అని ఒప్పించాలని కోరుకుంటూ ఉన్నారు. ఆయన దేవుని దగ్గర నుండి పంపబడిన వ్యక్తి కాదు అని నిరూపించాలనుకుంటున్నారు. దేన్ని బట్టి అంట, ఒక్క విశ్రాంతి దినం అనే మాటను బట్టి. ఈరోజు చాలా మంది కూడా దేవుని ద్వారా నడిపింపబడుతున్నాము అంటారు, దేవుని ద్వారా మేము పంపబడినాము అంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనుష్యులు మనల్ని విడిచిపెడతారు అని తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఈ గుడ్డివాడి తల్లిదండ్రులు విడిచిపెడితే అతనికి ఏం గుర్తొచ్చిందంట, దేవుని మాటలు గుర్తొచ్చాయంట. హల్లెలూయా. అతను మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనము చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 30 నుండి 34 వచనాలను చూస్తే అతను మాట్లాడుతున్నాడు. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తి కలిగి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవిని ఆలకించును. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఈయనకేం గుర్తొస్తున్నాయంట, మనుషులు ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాడే ధర్మశాస్త్రములోని కొన్ని మాటలు, అవి గుర్తొస్తున్నాయంట. ఏమని? దేవుడు పాపుల మనవిని ఆలకించడని మీకు తెలుసు కదా. అంటే వీళ్ళు అడుగుతున్న
మాటలకి ఆయన సమాధానం ఇస్తున్నాడు. నువ్వు చిన్నప్పటి నుండి పాపము వలన పుట్టిన వాడివి కాబట్టి నీకు కళ్ళు లేవు. ఆ పాపి అయిన నీకు కళ్ళు ఎలా వచ్చాయి అని అతన్ని గుచ్చి అడుగుతూ ఉన్నప్పుడు అతను అంటున్నాడు, దేవుడు పాపుల మనవిని ఆలకింపడని మీకు తెలుసు కదా. ఒకవేళ ఆయన ఆలకించి నన్ను స్వస్థపరిచాడంటే నేను పాపిని కాను అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు మొదట అడిగిన ప్రశ్న ఇదే యేసు ప్రభుని. ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి, ఇతను భిక్షమెత్తుకోవడానికి, ఇతను ఆ స్థితిలో ఉండడానికి ఇతని పుట్టుక పాపమా లేకపోతే అతని తల్లిదండ్రులు చేసిన పాపమా అని శిష్యులు యేసు ప్రభువుని అడిగిన దానిని బట్టి ఈ భిక్షగాడు దేవుని మాటలు పరిసయ్యులకు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆ భిక్షగాడు ఏమంటున్నాడు, నేను పాపిని కాదు, ఆయన నా కళ్ళు తెరిచాడంటే, ఆయన నన్ను స్వస్థపరిచాడంటే, ఆయన నన్ను బాగు చేశాడు అంటే నేను పాపిని కాదు కాబట్టే ఆయన నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యము చెబుతున్నాడు ఈ భిక్షగాడు. విన్నాడు మనుషులనే మాటలు. వాళ్ళు అడుగుతున్న వాటన్నిటికీ సమాధానం ఇస్తున్నాడు. అయినా వారికి తృప్తి కలగడల్లా. వాళ్ళు చెయ్యాలనుకున్న రుజువు ఏమిటంట, యేసు మంచివాడు కాదు, ఆయన పాపి. ఆయన పాపి కాబట్టి ఈ భిక్షవాడు కూడా పాపియే అని నిరూపించాలని తీర్మానము చేసినప్పుడు దేవుని ఆత్మ ఆ పరిసయ్యుల్లో ఇద్దరినగా విడగొట్టి ఆ ఇద్దరిలో కలవరాన్ని పుట్టించిందంట. ఒక వ్యక్తి అంటున్నాడంట, పాపి అయితే స్వస్థతలు ఎట్టొస్తాయ్యా, పాపి అయితే ఇలాంటి క్రియలు ఎలా చేయగలుగుతాడు అని ఒక గుంపు మాట్లాడుతూ ఉంటే ఇంకొక గుంపు అంటుందంట, ఈయన దేవుని కుమారుడు కాదు, విశ్రాంతి దినమున మనుషులను స్వస్థపరిచాడు కాబట్టి విశ్రాంతి దినమున ఇతన్ని ఆచరించలేదు కాబట్టి ఈయన పాపి అని ఇంకొకరు తీర్మానము చేసి మాట్లాడుతూ ఉంటే వారి ఇద్దరి మాటల్లో వింటున్న భిక్షగాడు ఏం చేస్తున్నాడు, దేవుడు పాపుల మనవిని ఆలకించడు. కొంతమంది ఎన్ని ఏళ్ల తరబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ వారి ప్రార్థనకి జవాబు రాదు, వారి ప్రార్థనలకి ఫలితము రాదు. ఎందుకంటే హృదయంలో కలిగిన పాపమును బట్టి, హృదయంలో కలిగిన శాపకరమైన తలంపులను బట్టి వారి జీవితంలో దేవుడు కార్యాలు ఎన్నటికీ చేయడు. కానీ ఈ గుడ్డి భిక్షగాడైతే దేవుడు ఆయనని అడగక ముందే, ఈ భిక్షగాడు ఏమి దేవుని బతిమాలా, అయ్యా నాకు ఇవ్వు, నాకు స్వస్థత ఇవ్వని, దేవుని కుమారుడు మహిమపరచబడడం కోసము, ఆయన కుమారుడు యొక్క ప్రత్యక్షత కొరకు అతను దృష్టి అంటే అతను పుట్టుక కానీ అతని తల్లిదండ్రులు పాపులు కాదు అని రుజువు చేయడం కోసము యేసు ప్రభువు ఆ పుట్టుగుడ్డి వానికి కళ్ళునిచ్చాడు. హల్లెలూయా. కళ్ళునిచ్చినప్పుడు ఒక్క వ్యక్తి ఆనందిస్తూ ఉన్నాడు, బాగుపడిన వ్యక్తి ఆనందిస్తున్నాడు, కానీ అతనితో సంతోషించడానికి అతనితో సమాజము లేదు, అతనితో కలిసి ఆనందించడానికి అతనితో తన తల్లిదండ్రులు కూడా లేరు. ఎందుకంట అందరూ కూడా, మనుషులందరూ కూడా సమాజమునకు భయపడేవారే. యేసు ప్రభువు నమ్ముకున్నాము అని తెలిస్తే సమాజం మమ్మల్ని ఏమన్నా అంటదేమో, యేసు ప్రభువుని తెలుసుకున్నామంటే కులం తక్కువ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనుకుంటారేమో, యేసు ప్రభువుని గుర్తెరిగామో అంటే ఆయన మంచివాడు కాదని అనుకుంటారేమో అని సమాజమును బట్టి చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. అయితే సమాజమును బట్టి బ్రతికే వారికి, క్రీస్తు కొరకే బ్రతికే వారికి ఎవరు తోడుండరండి. సమాజం కోసం బ్రతికే వారికి గంపెడు మంది మనుషులు ఉంటారు, కానీ క్రీస్తు కొరకు బ్రతికే వారికి తోడెవరు రారు. తోడు లేనప్పుడు, తోడు రానప్పుడు కొంతమంది ఏమైపోతారంటే
నిజంగా యేసు ప్రభువు నమ్ముకోవడం తప్పేమో అనుకుంటారు చాలామంది. యేసు ప్రభు నమ్ముకోవడం అన్యాయమేమో అనుకుంటారు. ఎందుకంటే చాలామంది ఒంటరిగా పోరాడడం అనేది చాలా కష్టం ఎవరికైనా కూడా. ఆ ఒంటరి అయిన వ్యక్తి ఎంతవరకు పోరాడగలుగుతాడు? ఈ గుడ్డివాడు కూడా తనకి కలిగిన శక్తిని బట్టి, తనకి కలిగిన వాక్చాతుర్యమును బట్టి మాట్లాడుతూ ఉన్నాడు, కానీ అప్పటిదాకా మనుషులను జయించలేకపోయాడు. ఎప్పుడైతే దేవుని మాటలను తీసి ఈ గ్రుడ్డి భిక్షకుడు మాట్లాడుతూ ఉన్నాడో పరిసయ్యుల నోట మాట రాలేదు. హల్లెలూయా! ఎందుకంటే వాళ్ళకి వాక్యం బాగా తెలుసు. పరిసయ్యులకి వారు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని 3 సార్లు పఠిస్తారు. వాళ్ళు హృదయంలో ధర్మశాస్త్రం ఉంటుంది, కానీ క్రియల్లో ధర్మశాస్త్రం ఉండదు. హృదయంలో దేవుని సంబంధమైన మాటలు ఉంటాయి, కానీ చేసే పనుల్లో దేవుని సంబంధమైన క్రియలు ఉండవు పరిసయ్యులకి. అలాంటి పరిసయ్యులకి ఈ గ్రుడ్డి భిక్షకుడు మరి చిన్నప్పటి నుండి కళ్ళు లేవంటే వాక్యం కూడా ఆయనకి తెలియదు. విన్న దానిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అందుకే బైబిల్లో యేసు ప్రభు అంటాడు, వినుటకు వేగిరపడుడి, మాట్లాడుటకు నిదానించుడి. హల్లెలూయా! వింటే జ్ఞానం వస్తుంది, మాట్లాడితే మన మూర్ఖత్వం బయటపడుతుంది. ఈ గ్రుడ్డి భిక్షగాడు కూడా చిన్నప్పుడు తన జ్ఞానయుక్తమైన మాట ఏదైతే విన్నాడో అది చెబుతూ ఉన్నాడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు కదా. ఆ మాట మీకు తెలియదా? ఆ మాటని మీరు చదవలేదా? ఆయన నా మనవిని ఆలకించాడు, నాకు స్వస్థత ఇచ్చాడు అంటే నేను ఆయన దృష్టిలో ఉన్నవాడని. హల్లెలూయా! నేను ఆయనతో ఉన్నవాడని. ఈరోజు కూడా యేసు కొరకు పంపబడిన వారితోటి ఎవరు ఉండరండి. ఎందుకంటే యేసు ప్రభుతోటి పంపబడిన వారితోటి పోతే అవమానాలు వస్తాయి. మనకేమి శాలువలేసి పూలదండలేసి సన్మానించరు. అలా జరుగుతుంది అని ఎవరైతే తీర్మానించుకొని నిలబడతారో వారు కృంగిపోరు. యేసు ప్రభువు నమ్ముకుంటే ఇన్ని బాధలేంది, ఇన్ని కష్టాలేంది, ఇంత కృంగుదలేంది అని వెనక్కి తగ్గరు. స్థిరమైన విశ్వాసం ఎవరికైతే ఉంటుందో, ఆయన మీద ఉన్నతమైన దర్శనము ఎవరికి ఉంటుందో వారు మాత్రమే ఒంటరిగా గుడ్డి భిక్షగాడిలాగా నిలబడతారు. ఈ రోజులో క్రీస్తును నమ్ముకున్నామంటే చాలా పోరాటం ఉంటుంది ప్రతి వ్యక్తికి. కానీ ఆ పోరాటంలో మనమైతే జయించలేము, కానీ మనతో యేసు ఉంటే మాత్రమే జయించగలుగుతాము. హల్లెలూయా! ఈ గ్రుడ్డి భిక్షగాడితోటి యేసు ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన వాక్యము చెప్పాడో పరిసయ్యులు ఒక మాటననేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు మా సమాజము నుండి వెలివేయబడ్డవాడవి. ఏ సమాజం అంట? వాక్యము తెలిసినా కూడా తెలియనట్టు ఉండే సమాజము. ప్రార్థనా జీవితము తెలిసినా కూడా ఎలా బ్రతకాలో తెలియని సమాజము. దేవుని కుమారుడు ఈ భూమి మీద ప్రత్యక్షపడతాడు అని తెలిసినా తెలియనట్టు ఉండే ఈ సమాజము నుండి నిన్ను వెలేస్తున్నాం. చాలా మంచి మాట. వాళ్ళు అనుకున్నారు ఈ గ్రుడ్డి భిక్షగాన్ని మేము మా సమాజం నుండి వెలేశారు అనుకున్నాడు. కానీ యేసు ప్రభువు ఆ భిక్షగాన్ని వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్ళాడంటే గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈ రోజుల్లో ఈ మాటలన్నీ కూడా అన్యులకి సంబంధించినవి కాదండి. ఈ బైబిల్లో ఉన్న మాటలు అన్యులకి సంబంధించినవి అసలే కాదు. ఎవరికి సంబంధించినవంటే యేసు ప్రభు గురించి తెలుసుకున్న వారికి, యేసు ప్రభు గురించి ప్రకటించే వారికి, ఆయనలో నడిచే వారికే. కానీ ఈ మాటలు అన్యులకి మాత్రము కాదు. అన్యులకి ఏమిటంట?
ఆయన క్రియలు వారు రుచి చూస్తే వారు కూడా ఆయనను అంగీకరిస్తారు. కానీ మొదటిగా ఈ దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటల్ని, క్రీస్తు దేవుని కుమారుడని, ఆయన ద్వారా కార్యాలు జరుగుతాయని, ఆయన ద్వారా మనము మనుషుల ద్వారా తృణీకరింపబడతామని మనము తెలుసుకున్నప్పుడు మనము వాక్య ప్రకారము నడవాలి. కానీ ఇది మనకు కాదు, అన్యులకి కాదు. ధర్మశాస్త్రమును పరిసయ్యులు బాగా పఠిస్తారు. అంటే వాక్యము తెలిసిన వారు, ఆ వాక్యము తెలిసిన వారే, వాక్యమును ప్రచురము చేసేవారే, సమాజ మందిరంలో వాక్యాన్ని ధ్యానము చేస్తూ ప్రకటించేవారే. కానీ యేసు ప్రభువుని మాత్రం ఒప్పుకోవడానికి ఇష్టపడ్డల్లా, యేసు ప్రభువుని మాత్రం అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఆయన చేస్తున్న క్రియలను బట్టి అస్సలు సంతోషించడానికి ఇష్టపడ్డల్లా. నిన్న మా పాస్టర్ గారు నాకు ఒక 10 మాటలు చెప్పారు, మన మీద జలసున్న వాళ్ళు మనతో ఎలా ఉంటారు అని. దానిలో నాకు ఒక మాట బాగా నచ్చింది. ఏమిటంటే, మనమంటే ఇష్టం లేని వారు మనము ఏ పని చేసినా కూడా దాన్ని ఏం చేస్తారంట, ఆనర్ చేయరంట, అంటే గణపరచరంట. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. నిజమే, మనమంటే ఇష్టము లేని వారు, మనమంటే నచ్చని వారు ఏ పని చెయ్యి అది వారి జీవితాలకి మేలైనా కూడా దానిలో కూడా లోపాలు ఎత్తుకుతూ ఉంటారు. యేసు ప్రభు కూడా ఈ గుడ్డి భిక్షవానికి మేలే చేశాడు, కానీ కీడు చేయలా. అతనికి కళ్ళు రావడం మంచిదే, కానీ అది అన్యాయమైనది కాదు. కానీ దానిని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం లేదంట. ఎవరైనా కూడా బిడ్డల గురించి తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు ఏం చెప్పాలి? చూసింది చెప్పాలి, విన్నది చెప్పాలి. అంతేకాని వాడికి తెలుసు కదా, వాడికి వయసు వచ్చింది కదా, వాడే చెప్పుకుంటాడులే అంటే తప్పించుకు తిరిగే తత్వము. ఒకవేళ వీడి పక్కన నిలబడితే మమ్మల్ని ఏదన్నా అంటారేమో, మమ్మల్ని కూడా ఈ కులములో నుండి వెలివేస్తారేమోనని ఆ పరిసయ్యుల ముందు తన కుమారుణ్ణి ఒక్కడినే విడిచిపెట్టి తల్లిదండ్రులు, అన్నదమ్ములు వెళ్ళిపోయారంట. ఈరోజు సమాజము కూడా అలానే ఉందండి. అయితే మనుషులు, సమాజము ఎలా ఉన్నా మనము మాత్రము క్రీస్తును గట్టిగా పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, ఎవరి భూమి మీద శాశ్వతము కాదు. ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళొచ్చు, కానీ ఈ భూమి మీద అయినా పరలోకములైనా మనము వెళితే మనకు తోడుగా ఉండేది యేసు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. ఈ గుడ్డి భిక్షగాడు అంటున్నాడు, తర్వాత ఫస్ట్ ఏమో యేసు ప్రభుని మనుష్యుడు అన్నాడు, తర్వాత యేసు ప్రభుని ప్రవక్త అని సంబోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రవక్తలు దేవుని క్రియలు చేస్తారు కాబట్టి మొదటిగా ఒక మనుష్యుడు అన్నాడు. ఆయనను రుచి చూసిన తర్వాత ఆయనను బట్టి, అతని జీవితంలో జరిగిన క్రియలను బట్టి, మనుషులకి కలుగుతున్న ఆ వ్యసనపరమైన ఆలోచనలను బట్టి ఈ గుడ్డి భిక్షకుడికి కూడా యేసు ప్రభు మీద ప్రేమ కలిగి అంటున్నాడు, ఆయన ప్రవక్తని నేను నమ్ముతున్నా. ఇప్పుడేం చెప్పండి మీరు, ఏమని నమ్ముతున్నాడంట? ఆయన ప్రవక్తని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా క్రియలు చేస్తాడు కాబట్టి, తన ప్రవక్తల ద్వారా తన ప్రజలకు మేలు చేస్తాడు కాబట్టి, ఆ విషయం ఈ గుడ్డి భిక్షగాడికి తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన ప్రవక్త నేను అనుకుంటున్నాను. మరేం చేయమంటారు? ఎందుకు పదే పదే దీని గురించి అడుగుతున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి నేను? ఒకవేళ మీరు మారాలనుకుంటున్నారా, ఆయన శిష్యులుగా మార్చబడాలనుకుంటున్నారా అంటే కాదంట. అలా మాకు ఇష్టం లేదు. మరి ఎందుకు అడగడం? ఇష్టం లేని వారి గురించి ఎందుకు మాట్లాడుకోవడం? ఇష్టం లేని దాని గురించి ఎందుకు వారు మాట్లాడుకుంటున్నారంటే
ఒకటే ఒక కారణము, యేసు పాపి అని నిరూపించాలి అని. ఆ నిరూపించడానికి వీరు ఎంత తాపత్రయము చేసినా, ఎంత ప్రయత్నించినా కూడా ఈ గుడ్డి భిక్షగాడు ఏం చేశాడంట, వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదంట. యేసు ప్రభు పాపి అని రుజువు చేయడానికి ఇతను దానికి అవకాశం కల్పించక తిరిగే చెప్తున్నాడు, మీరే పాపులు, చూడలేదు కాబట్టి ఆయన క్రియలు గ్రహించలేదు కాబట్టి మీరే పాపులు, నేను కాదు అని అక్కడ నుండి వెళ్ళి యేసు ప్రభుతోటి కలిసిపోయిన వాడిగా ఉన్నాడు ఈ భిక్షకుడు. హల్లెలూయా. ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, క్రీస్తు కొరకు ఆయన మనల్ని పంపించినప్పుడు మొదట మన జీవితంలో కార్యము జరుగుతుంది, అది గ్రహించుకోవాలి. సాక్ష్యంగా ఒక మంచి కార్యము జరుగుతుంది. ఆ కార్యాన్ని చూసిన వాళ్ళు ప్రశ్నించడానికి వస్తారు. ఆ ప్రశ్నలు కాస్త శోధనలాగా మన జీవితంలోనికి వస్తాయి. ఈ శోధనలో ఎప్పుడైతే మనము వాక్యాన్ని పట్టుకొని ఉంటామో, గుడ్డి భిక్షగాడికి లాగా యేసు ప్రభుతోటి కలిసిపోయి మనము బ్రతికే వారిగా ఉంటాము. హల్లెలూయా. అంతేకాని క్రీస్తుని బట్టి శోధన, కష్టం వచ్చిందని కృంగిపోక, ఆయన యందు ఎవరైతే స్థిర నివాసమును కలిగి స్థిరమైన మనస్సును కలిగి ఉంటారో వారితోటి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.